నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా బీసీ ముస్లిం సంక్షేమ సంఘం కోస్తాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నూర్ బాషా కులస్తులు తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఉన్నారని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నూర్ బాషాలకు అవకాశాలు కల్పించలేదని, కావున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నూర్ బాషా కులస్తులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 18 లక్షల మంది దుదేకుల నూర్ బాషా కులస్తులు ఉన్నారని పాదయాత్రలో హామీ ఇచ్చారని, హామీని నిలబెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాబర్ జాన్, ఖాదర్ బాషా, కాజా మస్తాన్, షుబాన్ బాషా, కాజా రెహమతుల్లా, కాజా వలి, లతీఫ్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీలో 49వ డివిజన్ ఇన్ఛార్జిగా, నెక్స్ట్ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడిగా పనిచేస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 5 శాసన మండలి సభ్యుల్ని ఎన్నిక చేయబోతున్నారు. అదేవిధంగా నూర్ బాషా కులస్తులైనటువంటి వాళ్ళు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అంకిత భావంతో పార్టీ ఏ పనిచ్చినా కూడా చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి 18 లక్షల నూర్ బాషా కులస్తులందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఇన్వాల్వ్ చేసి ఓట్లు వేయించి కృషి చేసిన వాళ్ళల్లో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నూర్ బాషా కులస్తులు ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి 5 శాసన మండలి సభ్యుల్లో మేము ఎప్పటి నుంచో కోరుకునే కోరిక మాకు ఒకటే, శాసన మండలికి కానివ్వండి, రాజ్యసభకు కానివ్వండి, శాసనసభకు కానివ్వండి, మేము చట్టసభల్లోకి అడుగు పెట్టాలనేది మా పోరాటం. గత 30-40 ఏళ్ళగా మేము పోరాడుతూ ఉన్నాం. అందులో భాగంగానే మా యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు మొన్న పాదయాత్రలో యువగళంలో ఈ తూరి మీకు శాసన మండలికి పంపిస్తున్నాను, మీకు శాసన మండలిలో శాసన విధానాన్ని మేము కల్పిస్తాను అని చెప్పేసి ఆ రోజు మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు నాడు ఈ తూరి మీకు చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తాము అని చెప్పేసి వాగ్దానం కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇస్తున్నటువంటి 5 శాసన మండలి సభ్యుల్లో మాకు ఒక అవకాశాన్ని కల్పించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉంది. అయితే ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి నాగూర్ మీరా గారు అంతకుముందు అసెంబ్లీకి టికెట్ ఇచ్చారు, కొద్ది స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. దాని తర్వాత బీఫామ్ చేతికిచ్చి మళ్ళా కూటమిలో అది వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఎలక్షన్లో కూడా మాకు అన్యాయమే జరుగుతూ వస్తూ ఉంది. దయచేసి మేము కోరేది ఒకటే, నాగూరు మేరాతో పాటుగా రాష్ట్ర మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీకి నాయకులు ఎంతోమంది మాకు టికెట్లు ఇవ్వండి, మాకు చట్టసభలకు పంపించండి అని నేను కోరేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి అర్హులైన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కింద స్థాయి నుండి హై స్థాయి దాకా కూడా నూర్ బాషా కులస్తులకి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చినట్లుగా దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, జిల్లా స్థాయి నుండి ఏ నామినేటెడ్ పోస్టులు వేసినా కూడా 18 లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని జన ప్రాతిపదిక మీద మాకు హక్కులు కల్పించగలరని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, నారా చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, లోకేష్కి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి,
జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా మేము కోరుకునేది ఒకటే, మాకు న్యాయం చేయండి, మమ్మల్ని చట్టసభల్లోకి పంపించండి, మా కోరికలు మా సమస్యలు మేము చెప్పుకునే దానికోసంగా మాకు ఒక వేదిక కావాలి అని చెప్పేసి కూడా మొదటి నుంచి పోరాడుతున్న దానికి మీరు హామీ ఇచ్చారు. ఆ హామీల్ని దయచేసి నిలబెట్టుకోమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పటికి 2-3 సార్లు ఇస్తామని చెప్పి మా నోటి కాడికి వచ్చినట్టుగా తీసినట్టుగా చాలాసార్లు జరిగింది. కాబట్టి ఈ దఫా అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మేము ఈ మీడియా ద్వారా అడగడం ఏమంటే, దయవుంచి మేము మా కులం ఎప్పటికి కూడా 100 భాషలంటే తెలుగుదేశానికి పట్టిన కొమ్మలాగా మేము పనిచేస్తున్నాము. మేము పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాము. కావున మా నాయకుడైన నాగుల మేరా గారికి ఎమ్మెల్సీ పదవి కేటాయించవలసిందిగా తెలియజేస్తున్నాను.